ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం న్యూమ్యాన్ మిషన్లో జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు గుడాల రాంబాబు ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ గుడాల శ్రీలత అధ్యక్షతన కిర్లంపూడి మండల తెలుగుదేశం పార్టీ దళితుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. ఈ సందర్భంగా గుడాల శ్రీలత రాంబాబు మరియు దళిత నేతలు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి దళితులకు తీరని అన్యాయం చేశారని, టీడీపీ ప్రభుత్వంలో దళితులకు ఇచ్చే పథకాలు కూడా రద్దు చేశారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో దళితులంతా ఏకమై వైసీపీ ఓడించాలని పిలుపునిచ్చారు. జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ 4 మండలాల్లో దళిత ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి దళితుల ఐక్యతతో నియోజకవర్గ కేంద్రం జగ్గంపేటలో టీడీపీ దళిత గళం సభను నిర్వహించుకుందామని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఇందిరమ్మ పరిపాలన అందించి దళితులలో చెరగని ముద్ర వేసుకున్నారని, అనంతరం అన్న ఎన్టీఆర్ టీడీపీ కూడు గుడ్డ నీడ నినాదంతో దళితులలో టీడీపీకి ఆదరణ వచ్చిందని, చంద్రబాబు నాయుడు పరిపాలనలో కూడా దళితులకు అధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి లాగే పరిపాలన చేశాడని నమ్మిన దళితుల ఓట్లతో గద్దెనెక్కి జగన్ దళితులకు అన్యాయం చేశాడని మండిపడ్డారు. మన ప్రీతమ నాయకులు ఇచ్చారు, ఇవన్నీ రద్దు చేశాడు. ఇప్పుడు హాస్టల్ కూడా ఎక్కడో ఏరేశ్వర మండలం ఒకటి, ఎక్కడో జగ్గపేటలో ఒకటి పెట్టాడు. కిందప్పుడు 3 హాస్టల్ ఉంటాయి, ఇప్పుడు ఎక్కడ హాస్టల్ లేవు. అందుకని అన్ని విధాలు ఈ డబ్బు తీసుకెళ్ళి ఏదో కార్యక్రమం తోచిపెట్టేస్తున్నాడు, మనల్ని నిర్వీర్యం చేస్తున్నాడు. అందుకని మనం కష్టపడి మనందరం కలిసికట్టుగా నెహ్రూ గారిని గెలిపిస్తారని ఆశిస్తూ నిర్మిస్తున్నాను. కేసీఆర్ మాట్లాడతారు. అవగాహన, అనుభవం, ఆలోచన జ్యోతుల నెహ్రూ గారు. కాబట్టి అంబేద్కర్ మాట చెప్పారండి, బలహీనుడితో ప్రయాణం చేస్తే బలహీనం అయిపోతాం, బలవంతుడితో ప్రయాణం చేస్తే మరింత బలవంతులు అవుతాం. కాబట్టి ఒక బలవంతుడికి మన బల ఎన్నికల్లో ఈ రాష్ట్రంలోనే మరి జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి మనంతా ముద్రించుకోవాలని తెలుగుదేశంలో బలంగా ఉన్నారు అని తెలియజేయడం కోసం ఈ మీటింగ్ ఉద్దేశం, నా ఉద్దేశం. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక రకాల మేలు చేసేది తెలుగుదేశం ప్రభుత్వం. కార్లు ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం, ఆటోలు ఇచ్చాం, పర్సనల్ లోన్లు ఇచ్చాం, అనేక రకాల లోన్స్. మా ఊర్లో 6 కార్లు వచ్చాయి ప్రత్యేకంగా, కిర్లంపూడిలోనే ప్రత్యేకంగా 6 కార్లు వచ్చాయి ప్రత్యేకంగా. ఇప్పుడు ఒక్కొక్క కారు ఇచ్చాడా, ఒక రూపాయి లోన్ ఎవరికి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. నిజంగా దళితులకి తీవ్ర అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ₹1 మనకి ఈ గవర్నమెంట్ అధికారం వచ్చిన తర్వాత అమ్మ కూడా వేసి అందరికీ వస్తుంది, దళితులకి వస్తుంది, ప్రత్యేకంగా లేదు కదా. ఏ గవర్నమెంట్ అయినా ఒక ప్రత్యేకత చూపించేవారు ఈ దళితుల ఏడల. ఈ రిజర్వేషన్ ఎలా ఉందో ఈ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఒక వ్యత్యాసం ఎప్పుడు గవర్నమెంట్ చూపించింది. కాంగ్రెస్ పార్టీ అయితేనే, తెలుగుదేశం పార్టీ అయితే. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత దళిత అనే పదవి తీసాడు, పైకి చెప్తున్నాడు దళితులకి ఉద్ధరించి అంటాడు. సప్లాన్ నిధులు ఉన్నాయనుకోండి, ఇలా ఎక్కడ సప్లాన్ నిధులు రిలీజ్ అవ్వట్లేదు. అందరికీ రాజులకు వస్తుంది, కాపులకు వస్తుంది, అందరికీ వస్తుంది, ఎస్సీలకు వస్తుంది. ప్రత్యేకించి ఒక రోడ్డు కానీ ఏమి చేయలేకపోతాం. అలాగే పంచాయతీకి నిర్వహణ చేసాడు. పంచాయతీకి వచ్చి స్టాంప్ డ్యూటీ డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలకు పోతుంది. అనేక రకాల ఇబ్బందులు దళితులకి తీవ్ర అన్యాయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏ పరిస్థితుల్లో కూడా అతని వస్తే దళితులకే తీవ్ర అన్యాయం జరుగుతుంది. అది రాకూడదు ఖచ్చితంగా. తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళు ఎప్పుడు కూడా దళితులు ప్రత్యేకత చూపించారు. ఈయన వచ్చిన తర్వాత నాశనం చేసాడు. ఓ ప్రత్యేకత లేదు మనకు. రిజర్వేషన్ తీర్చారు. రిజర్వేషన్స్ కేవలం సాంఘిక సమానత కలుగుతుందని అన్ని కనిపించారు. 28 కార్యక్రమాలు రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని మనకు గొప్పతనం ఏంటంటే మన నాయకులు నెహ్రూ గారు మనకి అందరికీ ఆప్తుడిగా, ఎవరికి ఆపద వచ్చినా ఒక ఇష్యూ చెప్తే అది సమస్య పరిష్కరిస్తారు. ఆయన మీద నమ్మకంతోనే
ఇవాళ మన అందరం కూడా ఆయన వెనకాల ఉంటున్నాం. ఒక విధంగా ఇంకో రకంగా ఆలోచించిన ఆయన యొక్క మంచితనాన్ని గుర్తించి భవిష్యత్తులో వైపు మొగ్గు చూపుతారు. ఎన్నో భ్రమలు చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. మభ్యపెట్టారు, మాయ చేశారు, పథకాలు ఇస్తున్నారు. ఆ పథకాలు ఇచ్చినట్టు ఇచ్చేసి వెంటనే లాగేసుకుంటున్నారు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫస్ట్ సంవత్సరం 3000 పెన్షన్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2000 ఇస్తుంటే ఆయన 3000 అన్నారు. 2000 కంటే ఇంకో 1000 ఎక్కువ వచ్చేస్తుంది కదా అనేసి పాపం ఆ చిన్న దానికి ఆశపడారు. కానీ అది అలా అలా కొంచెం కొంచెం ఇచ్చి ఎలక్షన్ వస్తుంది కాబట్టి అది 3000కి చేశారు. విద్యావంతుల్లో కూడా చాలా హాస్టల్స్ తీసేశారు. విద్యా దీవెన అన్నారు. దళితులు అంటే ఏమేమి పెద్ద వీళ్ళు బలవంతులు అని కాదు, వేరే ఉద్దేశం ఏం కాదు. మీరందరూ కూడా గ్రహిస్తే ఓటర్లలో ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీల నుండే వెళ్తాయి. ఎస్సీ ఎస్టీలు ఎవరికి ఓటేస్తే వాళ్ళే గెలుస్తారు ఒక మాటలో చెప్పాలంటే. అందుకనేసి మనల్ని ఇచ్చేస్తున్నారు. మన మీద ప్రేమ ఉండిపోయి జగన్మోహన్ రెడ్డి గారు మనకేమో ఇచ్చేసారు అనుకోకండి, మనకు చాలా అన్యాయం చేశారు. అనేక సార్లు నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి రాంబాబు గారు మా గ్రామానికి అది కావాలి ఇది కావాలి అంటే సార్ నవ్వుతూ రాంబాబు వచ్చినవన్నీ నువ్వే పట్టుకెళ్ళిపోతున్నావయ్యా అన్నారట. మా గ్రామాలు ఆ కుటుంబాలు పైకి ఎదిగి కార్లు వచ్చాయి, ఇక ఇలాంటివన్నీ వచ్చాయి. ఎవరికి ఇల్లు కావాలన్నా వెంటనే ఇది. ఆయన ఎటువంటి పక్షపాతం చూపించకుండా మీ ముఖ్య నాయకులంతా కలిసి గ్రామాల్లో దళిత వాళ్ళకి వెళ్ళండి, జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళ దృష్టికి తండి, వాళ్ళు చైతన్యవంతులు చేయండి, మన వైపు తీసుకురండి అని చెప్పేసి చెప్పడం, చేద్దామని అనుకోవడం. ఈ లోపల పార్టీ ఇచ్చేటటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా మనకు ఊపిరి చల్లుకున్నటువంటి పరిస్థితుల్లో ఉండటంలో కొంత వెనకబడ్డాం. ఇటీవల మళ్ళీ వచ్చి మీరు చెప్పిన కార్యక్రమాన్ని చేయాలనుకున్నా ముందు ఒకసారి మండల స్థాయిలో ఆత్మీయ సమావేశాలు పెడదామండి, మన వాళ్ళందరినీ కూర్చొని మాట్లాడుకొని ఏ కార్యక్రమాన్ని రూపొందించుకుందాం అన్న దాని మీద ఆలోచన చేద్దామని చెప్పేసి అని అడగడం. సరే అయితే ఆ కార్యక్రమాన్ని కిర్లంపూడి మండలం నుంచి మొదలుపెట్టండి అయితే మీరు అని చెప్తే ఈరోజు పెట్టడం జరిగింది. ఇక్కడ మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా సరే దళితులకు జరిగేటటువంటి నష్టం జరుగుతుంది అని చెప్పారు. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.